నేను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనాలి. నేను ఒక ల్యాండ్ ఓనర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ వచ్చేసి పొజిషన్ ఇష్యూ ఉంటుంది మేడం. ల్యాండ్ కొనేటప్పుడు మనం ఉన్న పొజిషన్, మన సర్వే నంబరు కరెక్టా కాదు చూసుకోవాలి మేడం, ఫస్ట్ థింగ్. మోస్ట్ రీసెంట్ సర్వే సార్ మనకి హైదరాబాద్ లో 70s లో ఎప్పుడో జరిగింది. ఓన్లీ హైదరాబాద్, మొత్తం తెలంగాణ కాకుండా. దాని అవును తర్వాత అవును. ఏమన్నా సర్వే అటెంప్ట్స్ జరిగాయా సార్? ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళు విభజించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా మ్యూటేషన్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావచ్చు? ఊరి సమక్షంలో కూడా అందరి తెలిసే కొనాలి. ల్యాండ్ కొంటే తెలియకుండా తక్కువలు వస్తుందని కొంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం ఉమ్. ఎఫ్ఎంబి గురించి మాట్లాడాము, టిప్పన్ గురించి మాట్లాడాము, విలేజ్ మ్యాప్స్ గురించి మాట్లాడాము. కొంచెం ఆర్ఎస్ఆర్ ఇంకా సేత్వార్, వీటి రెండిటి గురించి, అంటే ఇవి దేనికి వాడతాము, ఇవి ఏం చూపిస్తాయి, వీటి ఇంపార్టెన్స్ ఉమ్. ఏంటి, ఎక్కడ ఉంటాయి? సంతోష్ గారు, టు స్టార్ట్ ద కాల్, అసలు సర్వే ఎలా కండక్ట్ చేస్తారు? సర్వే ఓకే. కండక్ట్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి? అసలు మన ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణలో సర్వే ఎలా చేస్తారు ల్యాండ్ ని? ప్రీవియస్లీ మన సర్వే వచ్చేసి మేడం, మన చైన్స్ తో చేసేవాళ్ళం మేడం. ఒక నోన్ పాయింట్ నుంచి అన్నోన్ పాయింట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తారు మేడం. మన బార్డర్స్ అన్ని ఫిక్స్ చేస్తాము. బేసిక్ గా మన బ్రిటిష్ కాలం కన్నా ముందు పూర్వమే మన నిజాం, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్, ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ లో కానీ నిజాం కాలంలోనే సర్వే అంతా పూర్తయింది మేడం. ఏపీలో కూడా 1920s లో స్టార్ట్ చేసి 1930s లోపు ఎండ్ చేస్తారు మేడం. అప్పటి విలేజ్ మ్యాప్స్ రిఫరెన్స్ తీసుకొని ప్రెసెంట్ ఇప్పుడు సర్వే చేస్తున్నాం. పేరెంటల్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. పేరెంటల్ డాక్యుమెంట్స్ తీసుకొని మేము సర్వే కనెక్ట్ చేస్తాం. ప్రెసెంట్ ఆంధ్రలో ఏపీఎంవీస్ అంటారు, తెలంగాణలో టీపన్స్ అంటారు. చెప్పండి. ఓకే. ఆ టీపన్స్ ని బేస్ చేసి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ ని బేస్ చేసుకొని ఫీల్డ్ మీద మేము ఒక టీబీఎం, ఒక జంక్షన్ పాయింట్స్ ని ప్రతి విలేజెస్ కి కానీ, ప్రతి మండల్స్ కానీ, ప్రతి డిస్ట్రిక్ట్స్ కానీ, స్టేట్స్ కి కానీ ఒక బౌండరీస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మిగతా బౌండరీస్ అన్ని ఫిక్స్ చేస్తాం, మిగతా పాయింట్స్ అన్ని కోఆర్డినేట్స్ అన్ని ఫిక్స్ చేస్తాం మేము. సార్, ఇప్పుడు ఒక ల్యాండ్ ఓనర్ వెళ్ళి సర్వే చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ దగ్గర, ఏంటి వాళ్ళ ప్రొసీజర్, ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి? ఓకే మేడం, గవర్నమెంట్ సర్వే చేసుకోవాలి. మీ సేవలో ఎఫ్ లైన్ పిటిషన్ అని ఉంటుంది మేడం. ఎఫ్ లైన్ పిటిషన్ అప్లై చేసుకోవాలి. ఎఫ్ లైన్ పిటిషన్ లో వీళ్ళ సర్వే నంబర్, వీళ్ళ పాస్బుక్ నంబర్, ఇవన్నీ జిరాక్స్ జత చేస్తూ, ఓనర్ పట్టదారు పాస్బుక్స్ ఉంటాయి కదా, జత చేస్తూ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలి మేడం. దాని తర్వాత అది ఎంఆర్ ఆఫీస్ కి ఆ మీ సేవ అతను ఫార్వర్డ్ చేస్తారు ఆ కాపీని. దాని తర్వాత ఎంఆర్ఓ సారు, డిప్యూటీ తహసీల్దార్ సారు వీళ్ళందరూ దాన్ని ఎండోర్స్ చేసి మా సర్వేర్ కి ఇస్తారు. దాని తర్వాత సర్వేర్ సార్ ఏం చేస్తారంటే సర్వే డేట్ ఇస్తారు. సర్వే డేట్ ఇచ్చి దానిపైన నోటీసులు అనేది వీళ్ళ నేబరింగ్ సర్వే నంబర్స్ వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తారు. అంటే యాక్చువల్ వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడం కుదరదు అనుకుంటా కదా? కుదరదు మేడం, ఎందుకంటే ఓకే. బౌండరీస్ ఫిక్స్ చేయాలి కదా మేడం. రైట్. గట్టు తగాదాలు అంటారు. ఈ సర్వే నంబర్ వేరు ఉంటుంది, ఆ సర్వే నంబర్ వేరు ఉంటుంది అన్నమాట. అయితే మన మన లోపల ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు ఒక సర్వే నంబర్. బట్ లాస్ట్ కామన్ లైన్ ఉంటుంది కదా. మన సపోజ్ 1 సర్వే నెంబర్ కి 2 సర్వే కామన్ లైన్ లో పక్కతను ఓకే అంటేనే అసలు ఆ లైన్ ఫిక్స్ అవుతుంది. నేబరింగ్ సర్వే నెంబర్స్ ఒక 10 నెంబర్స్ ఉండొచ్చు మేడం. వాళ్ళందరికీ నోటీస్ ఇస్తేనే మన నంబర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మేడం. వాళ్ళ ల్యాండ్ ని ఓకే చేస్తూ మన బౌండరీస్ ని ఫిక్స్ చేయాలి మేడం. వాళ్ళ అనుమతితోని మేము పంచనామా కాపీ అంటాం. పంచనామా కాపీలో వాళ్ళందరూ సైన్స్ తీసుకుంటాం. ఈ లైన్ కి నేను అంగీకరిస్తున్నా, ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ లైన్ అని చెప్పి అతను స్టోన్స్ బాధించేస్తాం. అప్పుడు ఆ ప్రాబ్లం, ఆ సర్వే నంబర్ ఇష్యూ అనేది ఎక్స్టెంట్ ప్రకారం సపోజ్ 10 ఎకర్స్ ఉంది మేడం. ఆ లైన్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత 10 ఎకర్స్ వస్తే 10 ఎకర్స్, తక్కువ వస్తే తక్కువ వస్తుందని చెప్పి దానిలో రిపోర్ట్ రాసి పంచనామా కాపీలు ఇచ్చేస్తారు. అదేనది మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా అది గవర్నమెంట్ రిపోర్ట్ ఉంటుంది. రాజముద్ర లెక్క అథెంటికేటెడ్ రిపోర్ట్ ఉంటుంది. రేపు పొద్దున మన కోర్టు కేసులు అయినా, ఇష్యూస్ అయినా పంచనామా కాపీ అనేది పనిచేస్తుంది. సివిల్ కోర్ట్ కేసు అయినాక కూడా ఆ పంచనామా కాపీ బేస్ అవుతుంది. వేరే లైసెన్స్ సర్వేర్ ఇచ్చింది మాత్రం అంత బేస్ తీసుకోరు మేడం. సో అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టుకొని, అర్జీ పెట్టుకొని సర్వే చేయించిన దానికి ఒక ప్రైవేట్ సర్వేయర్ చేసిన దానికన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది వాళ్ళు ఇచ్చే పంచనామాకి కదా సార్? 100% ఉంటుంది. ఉంటుంది. ఆ సింగిల్ స్టోన్స్ క్వశ్చన్. ఉంటాయి కదా మేడం, గవర్నమెంట్ సర్వే సమక్షంలోనే పాతాలి మేడం. ఓకే. ప్లస్ ఓనర్ యాక్సెప్ట్ చేస్తేనే పాతాలి, లేకపోతే లేదు. అట్లా సార్, సర్వే ప్రాసెస్ కి ఎంత టైం పట్టొచ్చు? సర్వే ప్రాసెస్ మేడం చేయాలనుకుంటే 1 వీక్ లో చేయొచ్చు. ఆ అంటే లిస్ట్ ని బట్టి, సపోజ్ సర్వేర్ లో 10-15 ఫైల్స్ ఉన్నాయనుకోండి, మొదలు వర్క్ షెడ్యూల్ చేసుకుంటారు. సపోజ్ సీరియల్ వైస్ రావచ్చు, ర్యాండమ్ గా పిక్ చేయొచ్చు, ఎట్లయినా పిక్ చేయొచ్చు. సపోజ్ అది ఎమర్జెన్సీ ఉంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ అవుతుంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, సార్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, వాళ్ళు గొడవలు పడుతున్నారు, మీరు తొందర రండి అని చెప్పి. ఎమర్జెన్సీ బేసిక్స్ లో మేము 2-3 days లో కూడా సర్వే చేసేసిన రోజులు ఉన్నాయి. రీసెంట్ లో కూడా చేశాను మేడం. ఓకే. పోలీస్ కేసు అయింది, గొడవలు అయినాయి, ఒక 2-3 days లో చేశాం మేడం.
సో ఎమర్జెన్సీ బట్టి ఇమాజిన్ ఇఫ్ దేర్ ఇస్ నో ఎమర్జెన్సీ, నేను మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే సార్, అవును అవును మీరు సర్వే చేసి నాకు పంచనామా ఇవ్వడానికి అప్రాక్సిమేట్ గా ఎంత టైం పట్టొచ్చు? డేటా డిపెండింగ్ ఆన్ డేటా మేడం. ఫీల్డ్ పైన ప్రాబ్లం ఏంటంటే మేడం, సర్వే నెంబర్ స్టోన్స్ ఉండవు మేడం. మేము ఓకే. ఎక్కడో ఊరు అవతల చెరువులనో ఎక్కడో గుట్టలనో ఎక్కడైనా చెరువు బండ్ల పైన రిఫరెన్స్ చేసుకుంటూ వచ్చి విలేజ్ మ్యాప్ ని ఓకే. సూపర్పోజ్ చేస్తూ ఆ పాయింట్స్ ని ఫిక్స్ చేసుకుంటాం. దానికి మాకు ప్రీవియస్ డేటా ఉంటే మేడం 1 డే పడుతుంది. ప్రీవియస్ డేటా ఉంటే, సపోజ్ ప్రీవియస్ డేటా లేకుంటే మేడం మాకు మినిమం ఒక వన్ మంత్ అన్న పడుతుంది టైం టేకింగ్. డిపెండింగ్ ఆన్ మీ క్లోజెస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఉంటే దాన్ని అది బట్టి మీరు చేసుకుంటారు సర్వే. ఒక నోన్ పాయింట్ నుంచి 100 ఆఫ్ నోన్ పాయింట్స్ ని మేము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సర్వే నంబర్ 1, 2, 3, 4 అన్ని ఫిక్స్ చేస్తూ మొత్తం ఐలాండ్ లకు ఫిక్స్ చేస్తాం అతని నంబర్ ని. చుట్టుపక్కల నంబర్ వాళ్ళ అందరికి కూర్చున్నాక మిగతా మిగిలిన పార్ట్ ఇతను ఐలాండ్ లకు కూర్చోబెడతాం. అప్పుడు చుట్టుపక్కల రైతులకు కూడా అభ్యంతరం ఉండదు. ల్యాండ్ అంటే వాళ్ళకు ఎక్స్టెంట్ మ్యాచ్ అవుతుంది, అతను వాళ్ళ నంబర్లు కూర్చుంటాయి కాబట్టి వీళ్ళ ఎవరైతే సర్వే నంబర్ అప్లికెంట్ పెట్టుకున్నాడో అతని ల్యాండ్ వచ్చేస్తుంది మేడం. యాజ్ పర్ ఎక్స్టెంట్, యాజ్ పర్ ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ప్రకారం అతని ల్యాండ్ కి ఫిక్స్ చేస్తాం. దాని తర్వాత ప్రైవేట్ సర్వే, గవర్నమెంట్ సర్వేరు 10 acres కి స్టోన్ ఫిక్స్ చేస్తారు. ల్యాండ్ స్టోన్ ఫిక్స్ చేసిన తర్వాత ఫీల్డ్ మీద ఆల్రెడీ ల్యాండ్ వచ్చేసినట్టు ఇంకా. ఒకవేళ ఒక్కొక్కసారి మేడం FMB లో కూడా 1 acre తక్కువ ఉంటాయి, 4 acre ల్యాండ్స్ కూడా తక్కువ ఉన్నాయి మేడం. ప్రాబ్లమ్స్ మనం ప్రెసెంట్ బర్నింగ్ సిచ్యువేషన్ అదే మేడం. ఓకే. FMBs లో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు మేడం. ఉన్నాయి కూడా అట్లా. ఆ ప్రాబ్లమ్ మేడం ఫీల్డ్ మీదనే సెట్ చేయాల్సి వస్తుంది మేడం. నాకు FMB ఉంది, రికార్డులో ఉంది, నాకు ఇవ్వండి అంటే అది కుదరదు. ఓకే. అవన్నీ మళ్ళీ రీసర్వే చేస్తేనే రెక్టిఫై అవుతుంది మేడం. ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని కట్ చేసేయాలి, ఎక్స్ట్రా రికార్డు కట్ చేయాలి, ఎక్స్ట్రా ఉన్న టీపన్ ప్రకారం మళ్ళీ రీసర్వే చేసి ఒరిజినల్ పొజిషన్ మీద ఉంటారు కదా, పొజిషన్ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసి పొజిషన్ లేని వాళ్ళని తీసేసి అప్పుడు క్లియర్ చేయాలి. ఈ అథారిటీ అంతా గవర్నమెంట్ సర్వేయర్స్ కు ఉంటుందా సార్? గవర్నమెంట్ 100% ఉంటుంది. ఇందాక మీరు ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒక ల్యాండ్ సర్వే చేయాలంటే చుట్టుపక్కల పార్టీస్ అందరికి కూడా నోటీస్ ఇవ్వాలి అని. అవును అంటే నోటీస్ ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ అయ్యేంత వరకు ఆగుతామా, లేకపోతే లెట్స్ ప్రొసీడ్ అవుతామా? ఒకవేళ వాళ్ళు ఓకే రెస్పాండ్ మేడం, అయ్యి అది ఇఫ్ 3 దే ఆర్ times నాట్ నోటీస్ అగ్రీ, ఇస్తాం మేడం. ఓకే 3 times నోటీస్ ఇస్తాం. థర్డ్ టైం చేయకపోతే డైరెక్ట్ వచ్చి చేంజ్ ప్రాబ్లం. ఓకే. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏమైనా ఇష్యూ రేజ్ చేస్తే ఇష్యూ రేజ్ చేసే పాయింటే ఉండదు మేడం. ఒక్కసారి ఇష్యూ రేజ్ చేసిన మేడం సర్వే అతను ఆపడానికి వీల్లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక్కసారి ఆపొచ్చు, సెకండ్ టైం ఆపొచ్చు, థర్డ్ టైం ఆపలేదు. అంటే మేడం అతని నంబర్ కూడా పెట్టుకొని జాయింట్ సర్వే చేయించుకోవాలి. ఇష్యూ రేజ్ చేస్తే మీరు అన్న పాయింట్ కి అతనికి టైం ఇస్తాం మేడం. అతను ఇష్యూ ఏం రేజ్ చేస్తాడు, నాకు తక్కువ ఉందో లేకపోతే నాకు ఎక్కువ ఉందో లేకపోతే చేయొద్దు అనడానికి ఎవరికి అధికారం ఉండదు. ఫస్ట్ అసలు సర్వే చేశాక ఒక ఫ్రెష్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని సర్వే చేసాము, ఒక అవును అగ్రికల్చర్ ల్యాండ్ ని చేసాము, ఒక లెట్స్ ఏ కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ల్యాండ్ ని చేసాము. ఈ అవును రెండు రకాల ల్యాండ్స్ కి ఎలాంటి డాక్యుమెంట్స్ రికార్డ్ అవుతాయి అసలు సర్వేకి? ఇంకా ఎక్కడ రిజిస్టర్ చేస్తారు వీటిని? గవర్నమెంట్ దాంట్లోనే సర్వే నెంబర్ ఉంటాయి కదా మేడం. మన సర్వేది ఇస్తాం కదా, పంచనామా కాపీ ఇస్తాం కదా, ఓకే. ఒక రెవెన్యూ స్కెచ్ అని ఇస్తాం. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కి. అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే, కమర్షియల్ ల్యాండ్ అయినా సరే ఓకే. ఓకే. ఒక రెవెన్యూ స్కెచ్ ఇస్తాం. ఓకే. ఈ సర్వే నంబర్ లో ఇంత పార్ట్ ఇతంది అని చెప్పి మార్క్ చేసి ఒక మ్యాప్ ఇస్తాం. ఓవరాల్ మ్యాప్ లో 10 acres లో ఓన్లీ హాఫ్ ఎకర్ ఇతంది, 2500 square yards ఇతంది అని చెప్పి మార్క్ ఎక్కడైతే వస్తుందో అతంది ఇంక్లూడింగ్ జియో కోఆర్డినేట్స్ తో సహా మ్యాప్ ఇస్తాం. అందులో తహసీల్దార్ సార్ సైన్ ఉంటది, మన డిప్యూటీ తహసీల్దార్ సైన్ ఉంటది, సర్వేర్ సార్ ముగ్గురు సైన్ ఉంటాయి, అథెంటికేటెడ్ కాపీ. అది మనము కమర్షియల్ ప్రాపర్టీ అయితే మన HMD పర్మిషన్స్ కు పనిచేస్తుంది. అది పర్పస్ రాస్తారు మేడం కింద, ఎందుకు ఇస్తున్నాం అనేది కూడా పర్పస్ రాస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఇరిగేషన్ ఎన్ఓసికి అయినా రాస్తారు, ప్లస్ HMD పర్మిషన్ అంటే HMD పర్మిషన్ కి రాస్తారు. మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే అందులో రాయాలండి ఎందుకు అడుగుతున్నారు ఈ పొజిషన్ సర్టిఫికేట్ అని. ఇది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉంటుంది? మేము రెవెన్యూ డిపార్ట్మెంట్, MR ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్. After you do any particular survey, after this new survey, you'll have a new set of records, no? New set of document. అది ఏ డాక్యుమెంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అవును పహానీలోని అలా సర్వే అవును చేసామని ఈ కొత్త డేటా ఏదైతే ఉందో అది అందులో కూడా అప్డేట్ చేస్తారా వేరే రికార్డ్స్ లో ఎందులో అన్నా విత్ ద రెవెన్యూ ఆఫీస్ గానీ MRO ఆఫీస్ లో గానీ? మన మండల్ సర్వేర్ సార్ ఉంటారు కదా, అతను అఫీషియల్ ల్యాప్టాప్ లోనే రికార్డ్ అయి ఉంటుంది మేడం. మొత్తం ఇప్పుడు అంతా డిజిటల్ మేడం. అప్పట్లో ఇట్లా పేపర్ పెన్ మీద కాకుండా అతను టేబుల్ వర్క్ చేసుకుంటారు. పేపర్స్ పైన ఉంటాయి, అందులో లింక్స్ లో ఉంటాయి మేడం. ప్రీవియస్లీ మనకి లింక్స్ లో ఉండేది FMBs ఉంటాయి కదా మేడం, ప్రీవియస్ పేరెంటల్ డాక్యుమెంట్. అవును సార్. దాన్ని రిఫరెన్స్ తీసుకుంటూ మేము ఈ సర్వే చేసామని చెప్పి ప్రతిది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటాయి, రికార్డెడ్ కాపీస్ ఉంటాయి ప్రతి దాన్ని, ఇంక్లూడింగ్ డిజిటల్ సర్వే, ఇంక్లూడింగ్ శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి కదా, అవును దాంట్లో సార్. సూపర్ ఇంపోజ్ చేస్తూ మ్యాప్స్ ని చేసుకోవచ్చు. ఆ కాపీ ఇస్తారు. ఈ రికార్డ్స్ అంతా ద గవర్నమెంట్ సర్వేయర్స్ దగ్గర ఉంటాయి, ఈ డేటా అంతా వాళ్ళతో అవైలబుల్ గా ఉంటాయి ఉంటుంది.
ఉంటది మేడం, ఉంటుంది. సపోజ్ మన పంచాయతీరాజ్ శాఖ ఉంది కదా మేడం, వాళ్ళ వెబ్సైట్ లో ప్రతి సర్వే నంబర్ కు ఎక్కడ వస్తుంది అనేది మనం ఉంటది మేడం. ప్రతి ఆల్ ఓకే ఓవర్ పంచాయతీరాజ్ శాఖ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతి విలేజ్, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విలేజ్ ది డేటా ఉంటుంది. మనం చూసుకోవచ్చు, మనం కడుతున్న బిల్డింగ్ పలానా సర్వే నంబర్లు వస్తుందా లేదా చూసుకోవచ్చు. ఓకే ఓకే సార్. కొన్ని ఉంటాయి సో మేడం, ఒక రైతు అమ్మింది ఒక ల్యాండ్ ఉంటుంది. మనము సపోజ్ మెయిన్ రోడ్ అని చూపించి ఒక నంబర్ రిజిస్టర్ చేస్తారు మనం. ఆ నంబర్ తీరా చూస్తే అది ఎక్కడో చెరువులో ఉంటది, ఎక్కడో ఉంటది అనమాట. ఆ ఇష్యూస్ రాకుండా పంచాయతీరాజ్ శాఖ ఏం చేసిందంటే సర్వే నంబర్స్ చూసుకోవడానికి అందులో వెబ్సైట్ లో పొందుపరిచింది. మొత్తం సర్వే డేటా, సర్వే నంబర్స్ సహా డేటా విత్ లొకేషన్ ఉంది మేడం. ఆ మ్యాప్ డిజిటలైజ్ చేస్తారు. ఓకే సార్. సో నౌ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ లో చూసినప్పుడు సార్, ఈ ఓకే. డిపార్ట్మెంట్ లో హierarchy అని ఇలా ఉంది. అంటే ఫస్ట్ పైన కమిషనర్ ఉంటారు, తర్వాత అడిషనల్ కమిషనర్ అలా. అలా అవును సర్వేయర్స్ కి, గవర్నమెంట్ సర్వేయర్స్ కి ఏమైనా hierarchy ఉంటుందా సార్? అంటే ఫస్ట్ లెవెల్ ఇలా ఉంటారు, వీళ్ళ పైన వీళ్ళు సుపీరియర్ ఆఫీసర్ ఉంటారు అని. అవును, డైరెక్టర్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు, ఓకే కమిషనర్ సర్వే ల్యాండ్ సెటిల్మెంట్స్ కమిషనర్ గారు. మన ఓకే సర్వే భవన్ అనేది నారాయణగూడలో ఉంది, అక్కడ కమిషనర్ గారు. ఓకే దాని తర్వాత డైరెక్టర్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు. తర్వాత ప్రతి ఓ కలెక్టర్ ఆఫీస్ లో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ఏడీ సర్వే అంటారు. ఓకే ఏడీ సర్వే కలెక్టర్ ఆఫీస్ లో ఉంటారు. దాని తర్వాత వాళ్ళ కింద డిఐలు ఉంటారు, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఆర్డీఓ లెవెల్లో ఉంటారు వాళ్ళు. డిఏల కింద మళ్ళీ మండల సర్వేలు, వాళ్ళ కింద చైన్మెన్స్ ఉంటారు. మళ్ళీ ఓకే అసిస్టెంట్ సర్వేయర్స్ లాగా చైన్మెన్స్ ఉంటారు. మన ఫీల్డ్ మీదకి వచ్చే వరకు స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి విలేజ్ కి విఆర్ఏ ఉంటుంది, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని. వాళ్ళు ఒరిజినల్ స్టోన్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే మండల సర్వేలు, ఆర్ఏలు, డిఐలు అందరు ట్రాన్స్ఫర్ అవుతుంటారు. ఈ విఆర్ఏ అనేటోడు అదే సేమ్ అదే ఊరతన్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటది ఈ ఈ హద్దుబంది ఇక్కడ ఉంటది. కొన్ని విలేజెస్ లో ఓవర్లాప్స్ అయితే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఎవరైతే పొజిషన్ లో ఉంటారో వాళ్ళకి ఆ ల్యాండ్ చెందుతుంది. ఇప్పుడు నేను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనాలి, అవును కొనబోతున్నాను. నేను ఒక ల్యాండ్ ఓనర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ. మీరు సర్వే ల్యాండ్ ఇష్యూస్ కొన్నప్పుడు మేడం, అవాయిడ్ చేయడానికి? ఓకే, ఇందాక నేను ల్యాండ్ ఒకటి ఇందాక సర్వే చేసి వచ్చాను. ప్రెసెంట్ ఇందాక ఉమ్, మార్నింగ్ 6కి వెళ్ళాము. చిన్నది ఎక్స్టెంట్ అది, 4 గుంటాస్. సర్వే నంబర్స్ లో రాళ్ళు ఏమీ లేవు, అక్కడ రాళ్ళు ఏమీ లేవు. ఉమ్, వాళ్ళు వచ్చిర్రు చూసిర్రు, మాకు 4 గుంటాస్ ఉంటుందంట. ఉమ్, రికార్డులో మళ్ళీ రైతుకి ఏం చేస్తారు, ఒక అతను అడ్వాన్స్ ఇస్తానే వెళ్ళారు అనమాట. సర్వే ఓకే. చేస్తే రోడ్ లో వన్ గుంట పోయింది, ఉమ్. 2 గుంట పోయింది, 3 గుంటాస్ మిగిలింది. ఆ రోడ్ లో పోయింది కూడా మళ్ళీ ఈ బండ్ బఫర్ జోన్ లో వస్తుంది ల్యాండ్ కూడా. ఈ బఫర్ జోన్ ఎంత వదులుతాం యూజువల్ గా? ఈ బఫర్ జోన్ వచ్చేసి మేడం 9 మీటర్స్ ఉంటుంది, 30 మీటర్స్ ఉంటుంది. ఓకే. ఒక ల్యాండ్ ఓనర్ గా నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు సర్వే పరంగా? సర్వే పరంగా మేడం, ల్యాండ్ కొనే ముందు ఆ ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి మేడం. హెచ్ఎండి నుంచి ల్యాండ్ యూస్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి మేడం. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ల్యాండ్ యూస్ సర్టిఫికేట్ లో మీకు అది ఇరిగేషన్ లో చెరువు ల్యాండా, లేకపోతే ఇది రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందా లేదా. ఇంకో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వచ్చేసి ఈ ల్యాండ్ శిఖం ల్యాండా, సరీ అండ్ డ్రై అండ్ వెట్ ల్యాండ్స్ ఉంటాయి. కంపల్సరీ మండల ఆఫీస్ కి వచ్చి అగ్రిమెంట్ అయ్యే ముందే, దాని అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యక ముందు ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడు వాళ్ళకు మండలం అప్లై చేస్తారు. మండల సర్వేయర్ సార్ సైన్ ఉంటుంది, మండల డిప్యూటీ తహసీల్దార్ సైన్ ఉంటుంది, తహసీల్దార్ సైన్ ఉంటుంది. ల్యాండ్ అనేది ఈ సర్వే నెంబర్ వస్తుంది. పక్కగా ఇతను పొజిషన్ లో ఉన్నాడని చెప్పి పొజిషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట వాళ్ళకి. అప్పుడు మనం లీగల్ గా పర్ఫెక్ట్ గా చేస్తాం. పొజిషన్ మెయిన్ వచ్చేసి పొజిషన్ ఇష్యూ ఉంటుంది మేడం. ల్యాండ్ కొనేటప్పుడు మనం ఉన్న పొజిషన్, మన సర్వే నంబర్ కరెక్టా కాదు చూసుకోవాలి మేడం. ఫస్ట్ థింగ్ ఆ సర్వే నంబర్ వచ్చేసి, ఒకవేళ మనం ఉన్న రికార్డు వర్క్ బోర్డ్ ల్యాండా, ఎన్విరాన్మెంట్ ల్యాండా, లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన చెరువుకుంటానా చూసుకోవాలి. భూదాన్ ల్యాండ్స్ అని ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అడ్వకేట్ భూదాన్ ల్యాండా ఈ ల్యాండా చూస్తాడు మేడం. కానీ ఇరిగేషన్ అనేది రెవెన్యూ వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, రెవెన్యూ అని ఇరిగేషన్ వాళ్ళు చూడగలుగుతారు. ఓకే. అంటే ఇప్పుడు ఒక లేక్ ఉండి ఒక చెరువు ఉండింది, ఆ చెరువులో అంతా ఇసుకేసి ఒక బిల్డింగ్ కట్టేశారు, ఓకే ఓకే, కానీ అది మ్యాప్ మీద సర్వే మ్యాప్ లో అయితే కనిపించదు కదా? 100% ఉంటాయి మేడం. 101% విలేజ్ మ్యాప్ లో ఉంటుంది. అందులో విలేజ్ మ్యాప్ లోనే వాటర్ ఫ్లో లాగా మ్యాప్ వేసి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కుంట అని రాసి ఉంటుంది, మళ్ళీ మైసమ్మ కుంట, పలానా తొగర కుంట ఇట్లా రాసి ఉంటుంది. ప్రతి దానికి కోడ్ ఉంది మేడం. పేరెంటల్ పాత దాంట్లో ఏ తప్పులు ఎక్కువ లేవు మేడం. నంబర్స్ లో తప్పు ఉన్నాయి తప్ప ఉమ్. ఐడెంటిఫికేషన్ లో మాత్రం ప్రతి దానికి ఒక కోడ్ ఉంది. మన కోడింగ్ లెక్క, మన సాఫ్ట్వేర్ దాంట్లో కోడింగ్, డీకోడింగ్, ప్రతి దానికి ఒక కోడ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఉంటుంది కంపల్సరీ. మోస్ట్ రీసెంట్ సర్వే సార్ మనకి హైదరాబాద్ లో 70s లో ఎప్పుడో జరిగింది. ఓన్లీ హైదరాబాద్, మొత్తం తెలంగాణ కాకుండా. దాని తర్వాత ఏమన్నా సర్వే అటెంప్ట్స్ జరిగాయా సార్? టౌన్ సర్వే నంబర్ మొత్తం టౌన్ సర్వే నంబర్సే చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు దాంట్లో ఉన్న అట్లా రికార్డ్స్ ప్రకారం లాస్ట్ సర్వే అయితే మనకి 70s లో అయిందే కదా? అవును. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, లాస్ట్ 2-3 క్వశ్చన్స్. ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళు విభజించుకోవడానికి ట్రై చేస్తున్నారు, అవును మ్యూటేషన్ చేయాలి.
సో అవును. ఒక సర్వేయర్ గా వెళ్ళి ఇన్ రియాలిటీ ఆ ప్రాసెస్ ఏంటి చేశాక ఎక్కడెక్కడ ఏ రికార్డ్స్ లో మార్పులు చేస్తారు, ఇలా మ్యూటేషన్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావచ్చు. న్యూట్రిషన్ చేసినప్పుడు మేడం అన్నదమ్ములు ఉన్నారు. తప్పదు అన్నదమ్ములు మీకు ఉంటారు ఏదైనా అక్క. రియల్ టైం ఎగ్జాంపుల్ ఉండి ఇచ్చినా ఆ, పర్లేదు. ఉంటుంది. అన్నదమ్ములు అందరూ కలిసి కన్సల్టింగ్ పార్టీస్ అంటారు. వాళ్ళందరూ కలిస్తేనే చేయాలి, లేకపోతే చేయదు. లేకపోతే సివిల్ డిస్ప్యూట్ కింద పంపించేసి కోర్టు నుంచి అందరూ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొని అథెంటికేటెడ్ గా అప్పుడు చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. లీగల్ ఇష్యూ అయినప్పుడు మేడం అది మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళే వరకు 20 ఏళ్ళు అవుతుంది. అప్పుడు గ్రౌండ్ రియాలిటీలో ఆ విలేజ్ లో ఆ పేపర్ యాడ్ ఇస్తూ గ్రామ పంచాయతీలో కంపల్సరీగా పెట్టాలి మేడం. ఊరి సమక్షంలో కూడా అందరి తెలిసే కొనాలి. ల్యాండ్ కొంటే తెలియకుండా తక్కువలు వస్తుందని కొంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ నాకు. మనం మ్మ్. ఎఫ్ఎంబి గురించి మాట్లాడాము, టిప్పన్ గురించి మాట్లాడాము, విలేజ్ మ్యాప్స్ గురించి మాట్లాడాము. కొంచెం ఆర్ఎస్ఆర్ ఇంకా సేత్వార్ వీటి రెండిటి గురించి అంటే ఇవి దేనికి వాడతాము, ఇవి ఏం చూపిస్తాయి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ ఉంటాయి? మేడం అది వచ్చేసి సర్వే సెటిల్మెంట్ చేసి రికార్డ్ రెడీ చేసి, అంటే సర్వే చేసి దాన్ని సర్వే సెటిల్ చేసి రికార్డ్ ని రెడీ చేసి ఆర్ఎస్ఆర్ సేత్వార్ అంటే పొజిషన్ ప్రకారము సర్వే చేసి పొజిషన్ ప్రకారం ఇంత ఉన్నది, ఎఫ్ఎంబిస్ ప్రకారము ప్లస్ పొజిషన్ ప్రకారం ఇంత ఉన్నది ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ లో పొందుపరిచేది అది. ఆ సేతువార్లో కూడా అదే ఎక్స్టెంట్ మ్యాచ్ ఉంటుంది. సేతువార్లో ఒక్కొక్కసారి రికార్డ్ లో ఏమైతుంది మేడం, విఆర్ఎల్ ఏం చేస్తారంటే ఉన్నదానికన్నా సపోజ్ సేతువార్లో 10 ఎకర్స్ ఉంటుంది. విఆర్ఓ సిస్టమ్ ఉన్నప్పుడు ఎక్సిస్ రాసిస్తారు మేడం. 14 ఎకర్స్ రాసిస్తారు, అట్లా 15 ఎకర్స్ అట్లా రాసిన ఎక్సిస్ బై మిస్టేక్ పడి ఉంటాయి. అదే రికార్డు కంటిన్యూ అవుతుంటుంది. అది ఎవరికో ఎక్కువ వచ్చి ఉంటుంది. అప్పుడు మనం పేరెంటల్ డాక్యుమెంట్ సేతువార్ ఆర్ఎస్ఆర్ కాపీ చేస్తాం. అందుకే లీగల్ ఒపీనియన్ లో కంపల్సరీ సేతువార్ ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ చూస్తారు కంపల్సరీ అడ్వకేట్. ఈ మెయిన్ పాయింట్ ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ ఎప్పుడు చేస్తారు సార్? లైక్ సేత్వార్ గానీ ఆర్ఎస్ఆర్ గానీ సేతువార్ ఫస్ట్ 1954 లో 54 లో. ఓకే, అంటే 1954. నేషనల్ సర్వే జరిగినప్పుడుది. ఆర్ఎస్ఆర్ అంటే అవునవును. నేషనల్ సర్వే జరిగినప్పుడు పెట్టిన రికార్డ్. అవును మేడం. ఓకే ఓకే సార్. సర్వే సెటిల్మెంట్ రికార్డ్ అంటారు. సెటిల్ చేసి Right. ఆ రికార్డ్ ని పొందుపరిచింది.